నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని కేకే కళ్యాణ్ సదన్లో నిర్వహించిన వైఎస్ఆర్ చేయూత 4వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఎంతమంది లబ్ధి పొందారో, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో అంతకంటే ఎక్కువ లబ్ధి పొందారో ఆలోచించాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అనంతరం 6 గ్యారంటీలతో మరోసారి మోసం చేసేందుకు మీ ముందుకు చంద్రబాబు నాయుడు వస్తున్నారని కిలివేటి సంజీవయ్య అన్నారు. 600 హామీలు ఇచ్చి 6 కూడా నెరవేర్చలేని ఘనత చంద్రబాబుది అని తెలియజేశారు. గతంలో ఇచ్చిన హామీల మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఏమైతే చెప్పారో చేసి చూపించారని ఆయన సందర్భంగా ప్రజలకు గుర్తు చేశారు. చిత్తశుద్ధి లేని వ్యక్తి చంద్రబాబు ప్రజలకు అన్యాయపూర్వకమైన మాటలు చెప్పి మోసం చేసే అవకాశం లేకపోలేదని అన్నారు. చేస్తున్న గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మహిళలందరి తరఫున అభినందనలు, ధన్యవాదాలు. మన గౌరవనీయ సంజయ్ వేసారికి, సూలూరుపేట ఎమ్మెల్యే సంజయ్ వేసారికి ఈ సందర్భంగా అందరం మహిళల తరఫున అందరూ కూడా గట్టిగా చెప్పడంతో మన ఎమ్మెల్యే సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మైనారిటీ మహిళలకి 3,22 రూపాయలని మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి చేతుల మీద చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్ చేసిన ప్రధాన నిలబడి పేదల పక్షాన్ని నిలబడినటువంటి ఎన్ని కష్టాలు వచ్చినా పేదల పక్షాన్ని నిలబడి మన సంజీవయ్య పాలన చేయడం, మన గౌరవనీయులు అడగం దీపికమ్మ మేడం గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు పాలన. జగన్మోహన్ గారు మీకు మాట ఇచ్చారు. నేను ఈ హామీ చెప్పా, జరిపించా. మీకు జరిగి ఉంటే నాకు మళ్ళీ ఆశ్రయించాల్సిన అవసరం లేదు. అయితే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన వ్యక్తి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ లాగా 6 హామీలతో వస్తున్నారు. అవి కూడా నెరవేర్చలేడు. ఎందుకంటే చిత్తశుద్ధి లేదు. జగన్మోహన్ గారి గురించి చిత్తశుద్ధి. జగన్మోహన్ గారు చెప్పాడంటే చేస్తాడంతే. ఆ తత్వం ఆయన కొద్ది ఈయన లేదు. మరి ఈరోజు ఆయన చెప్పలేకపోతున్నాడు. 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకి మంచి చేశా, మీ కుటుంబానికి మంచి చేశా, ఆ మంచి చూసి నాకు ఓటు వేయని చెప్పే ధైర్యం తెలుగు ఆయన లేదు. మన నాయకుడు చెప్తున్నాడు. మరి 4 విడతల్లో నాయుడుపేటకు సంబంధించి 1,531 కోట్ల రూపాయలు రూరల్లో వస్తే 12,29 లక్షల రూపాయలు అర్బన్లో వచ్చింది. సూలూరుపేట నియోజకవర్గానికి సంబంధింస్తే 21,000 మంది అక్కా చెల్లెలకి సుమారు 120 కోట్ల రూపాయలు ఈ 4 సంవత్సరాలు చేయూత పథకం ఒక్కదాన్ని మాత్రమే 120 కోట్లు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 27 లక్షల మంది అక్క చెల్లెలకి ఇంచుమించు మరి 19,190 కోట్ల రూపాయలు. రూపాయలు కాదు. ఎవరు ఏ కష్టం రాకుండా ఉండాలని చెప్పి, మీకు ఒక ఆసరాగా ఒక చేయూతగా ఉండాలని చెప్పి ఈ చేయూత అనేది వేయడం జరిగింది. ప్రతి ఒక్కరు అకౌంట్లోనూ ఇప్పటి నుంచి 18,700 రూపాయలు ప్రతి మహిళ అకౌంట్లోనూ పడుతుంది. ఇలాగ మేము వచ్చేటప్పుడు కూడా చూడడం జరిగింది. ఆ అమౌంట్తో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అవకాశం చేసుకొని అక్కడ పెట్టుకోవడం కానీ, లేకపోతే వాళ్ళ సలహాగా ఏదైతే వాళ్ళు చేయగలుగుతారు అనుకుంటారో వాళ్ళ ఏరియాస్లో ఏది చేస్తే మనం ముందుకెళ్తాము, మన వ్యాపారం అభివృద్ధి అవుతుంది అని అనుకుంటారు. ఆ వ్యాపారాన్ని అనేది పెట్టుకొని కూడా ప్రతి ఒక్కరు మహిళ